కామ్రేడ్స్, మిత్రులారా, ఈ దాడి నా ఒక్కడి మీద దాడి మాత్రమే కాదు, కొంతకాలంగా అనేక మంది మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళ మీద జరుగుతున్న దాడి. ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం అని కాళోజీ ఎప్పుడో అన్నాడు. ఆ సిద్ధాంతం ఇవాళ రాజ్యం చేస్తుంది. అప్పటి నుంచి దాదాపు 70-80 మంది నాకు సంఘీభావం ప్రకటించారు. నా పేరు కూడా ప్రస్తావించారు. అయితే నా ఒక్కడి పేరు మాత్రమే కాదు, ఈ బుక్ ఫేర్ సందర్భంగా 3 ప్రధానమైన ఘటనలు ఉన్నాయి. ఒకటి, బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణ దగ్గర చాలా మౌనంగా ఉన్న, ఆవిష్కరణ దగ్గర ఏం మాట్లాడలేదు. ఆ పుస్తకం అమ్మకానికి పెట్టిన తర్వాత 2-3 దుకాణాలకు వెళ్ళి గొడవ చేశారు. నా దుకాణం మీద వచ్చి నన్ను బహుశా ఇతర కారణాల మీద కూడా ఫిక్స్ చేయదలుచుకున్నారు. అట్లాగే రెండోది, ఉచ్చల జలధితరంగా ఆ పుస్తకం కూడా ఆవిష్కరణ జరిగింది. ఆ ఆవిష్కరణ సభలో జిల్కర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించాడు. నేను ఒక వక్తగా ఉన్నాను. ఆ పుస్తకం గురించి మేము మాట్లాడాము. ఆ పుస్తకాన్ని కూడా అక్కడ ఖండించడానికి ప్రయత్నం చేశారు, కానీ అది అయిపోలేదు. అది ఇంతకుముందు ఒకళ్ళిద్దరు వక్తలు చెప్పినట్టు రచయితల ద్వారా ఫేస్బుక్ మీద, సోషల్ మీడియాలో ఇది దేశభక్తికి వ్యతిరేకం, జాతీయ గీతాన్ని అవమానించడం అని ఒక దాడి ప్రారంభించారు. ఆ తర్వాత మెర్సీ క్రైస్తవ పేరు కనబడుతుంది కాబట్టి, మెర్సీ స్త్రీ కాబట్టి, మెర్సీ మీద చాలా అవమానకరమైన, భయంకరమైన దాడి ఇప్పటికి కూడా సాగుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్, నిజానికి బుక్ ఫేర్ లో చర్చ జరగలేదు. బుక్ ఫేర్ అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్ పేరు కూడా ఎత్తి, సజయ్ గారి పేరు రాయలేదు కానీ దేశాన్ని అశుద్ధం అంటారా, ఎంత దేశ ద్రోహం ఇది అని ఒక రచయితతో రాయించారు. ఈ మొత్తం ఘటనలు చాలా మంది మిత్రులు చెప్పినట్టు, నేను మళ్ళీ వివరంగా చెప్పబోవడం లేదు, కానీ చాలా మంది మిత్రులు చెప్పినట్టు ఈ ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ లో, పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం మీ దృష్టికి తేవాలి. చాలా మంది జరిగిన దాడి అని గతం అనే పద్ధతిలో మాట్లాడారు. అది గతం కాదు, వర్తమానం, భవిష్యత్తు కూడా. ఇవాల్టికి ఇప్పుడు నేను ఫోన్ 4 రోజులుగా సైలెంట్ గా పెట్టాను. కనీసం గంటకు 2, 3, 4 బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేను ఎత్తడం లేదు, సైలెంట్ లో పెట్టి. నేను ఎత్తకపోతే వాట్సాప్ లో మళ్ళీ అదే మెసేజ్లు, అక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నారు. పచ్చి బూతులు, కొడతాము, చంపుతాము, తగలబెడతాము, పెట్రోల్ పోసి తగలబెడతాము, కుండ తెచ్చుకోరా, ఇటువంటి అనేక మాటలు. కనుక దాడి జరిగింది కాదు, దాడి జరుగుతున్నది, రేపు జరగబోతుంది కూడా. జరగబోతుంది అంటే నేనేమి భయపడి చెప్పడం లేదు, నా ప్రాణాలకేమి భయం లేదు. నేను 64 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళుగా రచనా జీవితంలో ఉన్న, 40 ఏళ్ల రచనా జీవితంలో బహుశా ఇంకెవరూ 40 ఏళ్లలో చేయని పనులు చేసిన, పుస్తకాలు రాసిన, ఉపన్యాసాలు ఇచ్చిన. నేను పోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఏ క్షణమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా, సార్థకమైన బతికిన. కానీ తెలుగు సమాజానికి ఏమవుతుంది? తెలుగు సమాజంలో భిన్నాభిప్రాయం నిలబడుతుందా లేదా? సరిగ్గా కర్ణాటక సమాజంలో ఒక కల్బుర్గిని చంపారు, ఒక గౌరీ లంకేష్ని చంపారు. భారతీయ జనతా పార్టీ కర్ణాటకను ఆక్రమించింది. కర్ణాటక సమాజం ఆ ఇద్దరి హత్యల ద్వారా భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి, సంఘ్ పరివార్ చేతుల్లోకి వచ్చింది. రేపు వేణుగోపాల్ హత్య ద్వారా ఇది హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం. అక్కడ ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది. 2028 తెలంగాణ ఎన్నికల్లో ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది. చనిపోయినాక నిరసన సభలు పెట్టడం, జోహార్లు చెప్పడం కాదు, బతికి ఉన్నప్పుడు ఏం చేయగలము. హిట్లర్ మీద వచ్చిన చాలా పుస్తకాలలో ఒక మాట పదే చెప్పారు. హిట్లర్ అన్ని దుర్మార్గాలు చేయడానికి మౌనంగా ఉన్న జర్మన్ సమాజం కారణం, ఖండించని జర్మన్ సమాజం కారణం, ప్రతిఘటించని జర్మన్ సమాజం కారణం. మోడీ రాజ్యం 11 ఏళ్లుగా సాగనిచ్చాం. కనీసం తెలంగాణలో అటువంటి భావాలు లేవు అనుకుంటున్నాం. తెలంగాణలో మేము ఆర్ఎస్సీలో పనిచేసే రోజుల్లో, విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు దొరల కొడుకులు మాత్రమే
ఏబీవీపీలో ఉండేవాళ్ళు, సంఘ్ పరివార్ వాళ్లే. కానీ ఇవాళ నన్ను తిడుతున్న పేర్లు చూపెడతాను మీకు. 80% శూద్రులు, దళితులు. వాళ్ళు ఇవాళ ఆ క్యాంపులో ఉన్నారు, ఆ శిబిరంలో ఉన్నారు. నా మీద దాడి జరుగుతుందా, భౌతిక దాడి జరుగుతుందా, చంపుతారా అనేది ముఖ్యం కాదు. తెలంగాణ సమాజం ఏమవుతుంది ఇది ఆలోచించండి. ఇది ఆలోచించడానికే ఇవాళ ఈ సభ అనుకున్నాను. నా పేరు చాలాసార్లు ప్రస్తావనకు రావడం నాకే ఎంబ్రాసింగ్ గా ఉంది. నా కోసం మాట్లాడకండి, తెలంగాణ కోసం మాట్లాడండి.